సమాధిస్తస్య లక్షణం. ఇప్పుడు ఆకాశం ఉంది కదండి, ఆకాశం పైన పైన ఎట్లా ఉంది, మధ్యలో ఎట్లుంది, క్రింద ఎట్లుంది. పైన ఎట్లా ఉందో మధ్యలో కూడా అలాగే ఉంటుంది, మధ్యలో ఎలాగ ఉందో క్రింద కూడా అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రూమ్లో చూసుకున్నాం మనం అనుకోండి, ఈ రూమ్లో చూసుకుంటే కింద ఖాళీ, మధ్యలో ఖాళీ, పైన ఖాళీ, 3 ఖాళీలే. ఖాళీనా? పైన స్పేస్ ఉంది, మధ్యలో స్పేస్ ఉంది, క్రింద స్పేస్ ఉంది. ఖాళీ అంటే ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందంటే ఏమీ లేదని కాదు, ఏదో ఉంది, ఏదో ఉంది. ఈ ఆకాశం అనేటువంటి దాంట్లో పైన, క్రింద, మధ్యలో అనేటువంటిది 3 భాగాలుగా చేసి చెప్తున్నారు ఇక్కడ. పైన, కింద, మధ్యలో అంతా కూడా పూర్ణముగానే ఉన్నది. అలా పూర్ణముగా ఏది ఉన్నదో అది ఆత్మ. ఇప్పుడు మీ శరీరంలో తలకాయలో ఆత్మ ఉందా, మధ్యలో చెస్ట్లో ఆత్మ ఉందా, కాళ్ళు చేతుల్లో ఆత్మ ఉందా? అంతటా ఉంది. ఇప్పుడు వెంట్రుకకి పైన గాలి అట్లా తగిలిందని అనుకోండి, తెలుస్తుంది లేదా? క్రింద గోరు, కాలి గోరు ఉంది కదా, దానికి అలా అంటే తెలుస్తుంది లేదా? అందుకే నఖశిఖ పర్యంతం. నఖం అంటే గోరు, శిఖ అంటే తల, శిఖ శిఖ అంటే వెంట్రుక. ఆ వెంట్రుక కొన వరకు క్రింద నుంచి పై వరకు ఉంది ఇప్పుడు ఆత్మ. కానీ వీళ్ళు ఏం చేస్తారు కొంతమంది, అక్కడ ఉందంట. మొదటలో ధ్యానం చేసేదాని కొరకు అలా చెప్పిన మాట వాస్తవమే. అంటే మనస్సును నిలుపుట కొరకు, ఏకాగ్రము చేయుట కొరకు చెప్పిన మాట వాస్తవం. మొదటలో చెప్పినారని అదే పట్టుకుంటే ఎలాగా? నువ్వు చిన్నప్పుడు ఏం నేర్చుకున్నావు? మొదటలో ఫస్ట్ నేర్చుకున్నది ఆ. నేను నేర్చుకున్నది ఆ. ఏమో మీరు నేర్చుకున్నారేమో, నాకేం తెలుసు. సరే, ఇప్పుడు అవి నేర్చుకున్నారుగా, ఇప్పుడు నేను ఇవి నేర్చుకున్నాను అని చెప్పి అక్కడే ఉన్నారా? వెళ్ళిపోయినారు. అది ఆటోమేటిక్గా లోపల ఉందిగా. అలాగే ఇప్పుడు ఈ స్థితిలో మొదటలో నీకు హృదయములో నిలుపుట కొరకు చెప్పినారు. తర్వాత ఏ స్థాయిలో? సర్వము ఉన్నది ఆత్మస్వరూపమే. ఇప్పుడు హృదయములో చూసి, తర్వాత నా స్వరూపములో చూసి, తర్వాత అందరి యందు చూస్తూ, తర్వాత ఈ విశ్వరూపంగా చూస్తూ, చూడాలా కాదు, చూడాలి కాదు, చూడడం అంతే. ఇది చూస్తూ అలా ఉండిపోవడం అంతే. బ్రహ్మ అంతే, అంతే. ఇప్పుడు బ్రహ్మ మోక్షం అంటే ఇది. ఇప్పుడు తెలుసుకోవడం కాదు, తెలుసుకోవడం. మోక్షం అంటే ఏమైపోయింది తెలుసా? తెలుసుకునే కాటికి వచ్చి నిలిచిపోయినాడు. తెలుసుకునే కాటికి వచ్చి నిలిచిపోతే ఎట్లా సరిపోతుందా? అలా ఉండిపోవడం, అది మోక్షం. మోక్షం అంటే ఏమో అర్థమైందా ఇప్పుడు? అంటే మీకు మోక్షం అంటే ఏమో అర్థమైపోయింది. మానడం ఏమి ఉండదు. ఇప్పుడు మధ్యాతీతం, మధ్య అతీతం, పరహ శివ. మధ్యలోనూ అతీతమే. మధ్యాతీతం అంటే ఊర్ధ్వాన్ని, అధమును కూడా తీసుకోవాలి. ఊర్ధ్వము, మధ్యము, అధము 3 కూడా అంతా పరిపూర్ణంగా ఉన్నటువంటిది, అంటే అతీతమైనది. ఇప్పుడు
ఒక దాని గురించి చెప్పాలంటే నువ్వు ఏదో ఒక పర్టికులర్ సైజు ఉంటే దీంట్లో ఇది మధ్యలో అని నువ్వు చెప్పేదానికి వీలవుతుంది. అప్పుడు నువ్వు మధ్యలో అని ఎక్కడ చెప్తావు? మధ్యలోని చెప్పేదానికి ఏమవుతుందంటే, ఇప్పుడు ఆత్మకు సెంటర్ పాయింట్ ఎక్కడా అనేది పాయింట్. ఆత్మకు సెంటర్ పాయింట్ ఎక్కడ తెలుసా? నువ్వే. సెంటర్ పాయింట్ అంటే ఏంటి? ఇప్పుడు నేనున్నాను కదా, నేనున్నాను కాబట్టి కదా చెప్తా ఉన్నాను. నేనున్నాను కాబట్టి నేనే సెంటర్ పాయింట్. ఇప్పుడు నేను సెంటర్ పాయింట్ కొంటే ఇదంతా ఉన్నది. ఇది నేను ఇప్పుడు సెంటర్ అంటే సెంటర్ కూడా లేనిది. ఇది సెంటర్ కూడా లేనిది. అది ఆత్మస్వరూపం, అది బ్రహ్మ. మాయాతీతః. మాయాతీతః. మాయా అంటే యామా సామాయా. యామా ఏదైతే నీకు తెలియబడుచున్నదో అది లేనిది తెలియబడుచున్నది. లేనిది తెలియబడుచున్నది అది సత్యము కానిది. అదే మాయ అంటే. ఇదంతా లేనిది అనంటే మీకు నిన్ననో మొన్న చెప్పినాను. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నా పైన ఒక అభిప్రాయం ఉందిగా మీకు. అది అది ఉందిగా, అది ఉండకూడదు. అదే మాయ. మీరు ఏదైతే చూస్తే ఇది అనే భావన కలుగుతుందిగా, ఇది అనే భావన కలిగిందిగా. ఇది అనే భావన ఎట్లా కలిగింది? నీ మనస్సులో ఆ విషయానికి సంబంధించిన భావన ఆల్రెడీ లోపల ఉంది. అది ఇప్పుడు నీకు చూపిస్తూ ఉంది. ఇప్పుడేమైపోయిందంటే నీ మనస్సులో ఉన్నటువంటిది నువ్వు చూస్తున్నావు కదా. ఇప్పుడు మనస్సు క్లీన్ అయిపోయింది అనుకోండి. మనస్సు క్లీన్ అయిపోయింది. అద్దం ఏమైపోయింది? శుద్ధమైపోయింది. శుద్ధమైపోతే అద్దం ముందర నువ్వు నిలబడి మేకప్ చేసుకున్నావు. అద్దం ఏమైనా ఫలానా వ్యక్తి వచ్చి మేకప్ చేసుకున్నాడు అని గుర్తు పెట్టుకుంటుందా? నువ్వు అక్కడి నుంచి ఇలా వచ్చావు, మళ్ళా ఇలా పోయావు, అప్పుడు ఎలా కనిపిస్తావు? అప్పుడు ఏది ఉందో అదే కనిపిస్తుంది. నువ్వు ఇలా వచ్చావు, ఇలా పోయావు, ఇప్పుడు ఏది ఉందో అదే కనిపిస్తుంది. ఇంతకు ముందు కనిపించింది కనిపిస్తుందా? ఇంతకు ముందు వీడిని నేను చూసినాను అని చెప్పి చూపిస్తుందా? మన మనస్సు ఏం చేస్తుంది? మన మనస్సు ఎత్తిపెట్టి చూపిస్తుందా లేదా? ఇది ఆశ్రమం చూపిస్తుందా లేదా? ఇది ఆశ్రమం చూపిస్తుంది. ఇది ఇల్లు, ఇది రోడ్డు, ఇదంతా చూపిస్తుంది. ఓకే, చూపించింది, కాదని చెప్పట్లేదు. ఇది ఆశ్రమం అని నువ్వు పేరు పెట్టినావంటే అర్థం ఏమిటి? ఆ అభిప్రాయం ఆల్రెడీ నీకు ఫిక్స్ అయి ఉంది. ఆల్రెడీ ఫిక్స్ ఉంది కదా లోపల. ఆల్రెడీ ఫిక్స్ ఉంది కాబట్టి నువ్వు వేరే. అదే నువ్వు ఇప్పుడు ఏం చేసినావు? ఆ రైల్వే స్టేషన్లోకి పోయినావు. రైల్వే స్టేషన్లోకి పోయినావు, అని నిలబడి ఉండవు. ఎవరో పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరినైనా నువ్వు మాట్లాడిస్తావా? ఎందుకు? వాళ్ళెవరో తెలియదుగా. ఫ్రెష్ అన్నీ ఫ్రెషే. ఆడ తెలిసిండే వాళ్ళు మళ్ళీ కొంతమంది ఉంటారు, వాళ్ళు పలకరిస్తారు, నువ్వు పలకరిస్తావు. పోతా ఉంటాం, వాడెవడో వచ్చి ఒకటి నమస్తే స్వామి అని నమస్కారం పెడతాడు. వాడిని ఏం చేయాలి? ఇప్పుడు నిలబడి వానికి కూడా
ఆశీర్వాదం చేసి ఏమరైనా బాగుండవని ఏదో మాట్లాడించమనో పోవాల. అతనికి నేను తెలియదు, అతను నాకు నమస్కారం పెట్టలేదు, అప్పుడు నేనేం చేస్తాను? పోతూ ఉంటాను, నా పాటికి నేను పోతూ ఉంటాను. చూడండి, నా పాటికి నేను పోవడము, నా పాటికి నేను పోకపోవడం అనేటువంటిది ఆడ నేను ఫ్రెషే, అతను కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు అతనే నిలిచి నన్ను మాట్లాడించినాడు, అప్పుడు నేనేం చేయాలా? నిలిచి మాట్లాడాలన్నా వద్దా? ఫ్రెష్ అయినా ఆయనకు కూడా ఫ్రెషే. ఆయన గుర్తించినాడంటే నన్ను పలానాన్ని గుర్తించినాడా? ఇద్దరికి తెలియదుగా. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు. కాకపోతే ఆ వేషాన్ని చూసి ఆయన నమస్కారం పెట్టాడు. అప్పుడు నేను కూడా స్పందిస్తాను, అంతే. అర్థమవుతుంది అయితే? ఇది బాగుందా? అయితే ఇలా ఉండాలంటే ఇలా ఉంటాడు జ్ఞాని. జ్ఞాని ఇలా ఉంటాడు, ఫ్రెష్. అయితే ఆశ్రమం తెలీదా, గుర్తున్నదంటే? ఆశ్రమం గుర్తున్నా కూడా ఇప్పుడు ఏంటంటే ఆశ్రమం అనే భావన కూడా ఉండదు. ఆశ్రమం అనే భావన కూడా ఉండకూడదు. ఇంకా మనం ఏం చేయాలంటే ఉంటాం కాబట్టి, ఉండాలి కాబట్టి, ఒక ఆత్మతత్వాన్ని విచారణ చేసుకుంటూ ఉంటాం కాబట్టి, ఒక ప్రదేశంలో ఉన్నాం కాబట్టి సరే ఆశ్రమం అని ఉంటాం. ఇప్పుడు నువ్వు ఇంట్లో కూడా ఉన్నావు అనుకో, ఇప్పుడు నీ స్థితిలో ఉన్నప్పుడు ఇది ఇల్లు అని తెలుస్తూ ఉన్నా కూడా ఇది ఇల్లు అనే భావన లేకుండా ఉంటుంది. పైకి ఉంటుంది, లోపల ఉండదు, భావన లేకుండా ఉంటుంది. మొదట ఇది కావాలా, ఎత్తుకుంటానే ఇప్పుడు చెప్తాండే స్థితికి రాదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానావళి దగ్గర వచ్చినాం కాబట్టి మనం అట్లా చెప్తా ఉన్నాం. ఇంకా అక్కడ అది చెప్పాలి కాబట్టి, చెప్పకపోతే నా మనస్సు తృప్తి ఉండదు. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా అర్థమయ్యేటట్లుగా చెప్పాలని నేను ప్రయత్నం చేస్తూ నా మనసుకు తృప్తిగా ఉండే దానికోసమని నేను చెప్తున్నా. అర్థమవుతుందా? అది బ్రాహ్మీ స్థితి అని అంటే. తర్వాత అంటే నీ భావనలో ఉన్నదే మాయ, నీ భావనే మాయ, నీ మనస్సే మాయ. అంటే మనస్సు ఫ్రెష్ అయిపోతే, అంటే ఇప్పుడు కొత్తగా చూస్తుందన్నమాట. ఇప్పుడు భార్య భర్తను ఏమన్నా అనింది, ఎట్లా చూస్తారు ఇప్పుడు? అది చిరునవ్వుతో చూడగలగాలి. భర్త కూడా భార్యను ఏమన్నా అంటే చిరునవ్వుతో చూడ్డానికి భార్యాభర్తలు, కానీ లోపల అంత ఒకటి ఎంత ఉంటారు చూడండి. అందుకు భార్యాభర్తలుగా 2 చక్రాలుగా ముందుకు వెళ్ళాలని చెప్పిండేది. పరస్పర సహకారముతో జీవితమును ముందుకు తీసుకువెళ్ళాలనేది అందుకు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ. చూడండి ఎంత పరస్పర సహకారముతో ఒకరికొకరు సహకరించుకుంటూ ఆ తత్వాన్ని తెలుసుకునేది. ఎందుకంటే అందరూ సహకరించలేరు. అందువలన మీరిద్దరూ కలిసి మేము ఇలా వెళుతామని చెప్పి ప్రమాణం చేసుకొని వివాహం చేసుకున్నారు. సర్లే, ఇప్పుడు తెలిసిందిగా. అడగండి, మీరు పురోహితులను అడగండి. ఇప్పుడు వివాహం చేశారుగా, ఎవరికి చేసినారు? చూసినారా మీరు ఎప్పుడన్నా? ఒక్క మాట అడగల్లా, ఎవరికి వివాహం చేసినావు? ఆయన ఎక్కడన్నా ఉన్నాడా? ఆయనకి వివాహం చేసి ఇప్పుడు ఏకాంతవాసానికి పంపించి ఉంటారు. అడగలనా వద్దండి? అడిగితే తెలుస్తుంది. వాళ్ళు పండితులే కదా.
అడిగితే తెలుస్తుంది కథ. ముందు మనల్ని అటు నుంచి వేరే వాళ్ళు ముందు తరిమేస్తారు మనల్ని, బయట పో నువ్వు ముందు బయట. అలా ఉంటుంది. వాళ్ళని అడిగితే కొద్దిగా వివరించండి స్వామి, కనీసం వివరిస్తారేమో ఏమేమి అనే విషయమని నేను ఆలోచిస్తున్నా, వింటున్నా. ఒక్క పాయింట్ కూడా వివరించలేదండి. ఇది ఎందుకు చేస్తున్నామో చెప్పలేదు, అసలు ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పలేదు, ఇంట్రడక్షన్ కూడా ఎక్కడ కానీ ఏమీ లేదు. ఏందో రెడ్డెంబడి బండి పోతా ఉందినట్లుగా పోతుందన్నమాట. దానికి మెయింటైన్ చేసేవాళ్ళు ఏం చేయాలంటే ముందుగా చెప్పాలి, అనౌన్స్మెంట్ చేసి అక్కడ ఇప్పుడు ఇది జరుగుతుంది, తర్వాత ఇది జరుగుతుంది, మనం పరమేశ్వర భావనతో ఇలా చేస్తున్నాం, పరమేశ్వరుని మనం ఇలా స్వీకరిస్తున్నాం. ఇవన్నీ కొద్దిగా కొద్దిగా చెప్పాలిగా. ఎవరో ఒకరు చెప్తూ కొద్దిగా దాన్ని డీల్ చేయాలా. మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒకరు తీసుకొని డీల్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, మీరు తిరుమలలో జరిగిన కళ్యాణోత్సవానికి ఇక్కడ జరిగిన కళ్యాణోత్సవానికి ఆ ఫీల్ అన్న కల్పించాలిగా. ఫీల్ కల్పించి మేము కూడా ఈరోజు ఏదో కళ్యాణోత్సవంలో పాల్గొన్నామనేటువంటి భావన కలిగి ఇంకా మేము వేరే ఒక విషయం తెలుసుకున్నామనేట్లుగా కదా చేయాలా. చేస్తే బాగుంటుంది. సరే, అంటే దాన్ని పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే తత్ర శ్రీ విజయోద్భూతి ఉంది కదా. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువ నీతిర్మతిర్మమ ఉన్నది. తత్ర శ్రీ, శ్రీ ఎక్కడుందో అది నా వలన నిలబడి ఉన్నది. శ్రీ, శ్రీ అంటే ఏంటి? యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఏమండి, ఏది ఏదైతే గొప్పగా ఉన్నదో ఆ గొప్పగా ఉన్నదంతా నా వల్లనే. అది శ్రీ, అది శ్రీ. ఇప్పుడు వెంట్రుకలు ఉన్నాయి, నల్లగా ఉన్నాయి. ఏమండి, ఇప్పుడు నల్లగా ఉన్నాయంటే పెయింట్ వేసి నల్లగా ఉన్నాయి, పెయింట్ వేయకుండా నల్లగా ఉన్నాయా? తెలిసిపోతుందిగా. అంటే ఏమిరా 60 ఏండ్లు వచ్చినాయి మాకందరికీ నెరిసి తెల్లగా అయిపోయినాయి, నీకు మాత్రం నల్లగానే ఉన్నాయే అని అంటాడు. అంటే ఇప్పుడు అక్కడేదో గొప్పతనం ఉందిగా. ముఖము బాగా చూడ్డానికి ఆకర్షణీయముగా ఉన్నది, గొప్పగా ఉన్నట్లుగా, అది శ్రీ. తర్వాత శరీరం దారుఢ్యం బాగున్నది అంటే అది శ్రీ. తినింది జీర్ణం కాగలుగుతుంది, అది శ్రీ. ఏమండి, కావాల్సినటువంటి ఐశ్వర్యం ఉన్నది, అది శ్రీ. తర్వాత మాట్లాడే సామర్థ్యం ఉన్నది, మాట్లాడగలిగే సామర్థ్యం, అది శ్రీ. వివేకం ఉన్నది, అది శ్రీ. తర్వాత ఏదైనా ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని టాలెంట్గా చెయ్యగలిగి దాన్ని సక్రమంగా చేయగలుగుతారు, అది శ్రీ. చూడండి ఎట్లా ఉందో. నువ్వు ఏదైనా సరే తీసుకో, దాంట్లో గొప్పతనంగా చూపించగలుగుతారు. అవన్నీ ఏంటి అక్కడ ఎట్లొచ్చింది? అది ఆ మానసిక సామర్థ్యం అక్కడ ఉంది. ఆ మానసిక సామర్థ్యానికి ఆ మనసుకే ఎందుకు వచ్చింది అక్కడ? నేను అడుగుతాను, అది అర్థమవుతుందా?
ఆ మనస్సుగా ఎందుకుంది? వేరే వల్ల కూడా మనస్సే కదా. ఆ మనస్సు ఆ తత్వాన్ని తెలుసుకున్నది కాబట్టి, ఆ మనస్సు ఆ తత్వాన్ని తెలుసుకున్నది కాబట్టి ఆ సామర్థ్యం దానికి వచ్చింది. అంటే ఆ మనస్సులో దోషములు తగ్గి ఆత్మస్వరూపం యొక్క ప్రభావం బాగా ప్రకటమగుచున్నది. అందువలన ఆ మనస్సు శుద్ధమైనది. అది ఇప్పుడు సామర్థ్యము కలిగి ఉన్నది. అది శ్రీ. ఆ శ్రీని కలిగి ఉన్నవాడు శ్రియపతి. అది వివాహం అంటే. అర్థమైంది ఏమన్నా? ఇప్పుడు వివాహం జరిగిందా లేదా? శ్రియపతి. ఆ శ్రియ, ఏదైతే శ్రీ ఉన్నదో అది కలిగిన వాడు శ్రియపతి. అది చెప్పండప్ప అనంటే ఏం జరిగింది లోక కళ్యాణమా? ఇప్పుడు నేను చెప్పినానే, నేను చెప్పింది నువ్వు విన్నావుగా. నీ మనసులో మార్పు వస్తుందా రాదా? ఇది లోక కళ్యాణం. ఇది లోక కళ్యాణం. అర్థమవుతుందా? ఇది లోక కళ్యాణం. కానీ ఏం లోక కళ్యాణం జరుగుతుంది చెప్పు? నీ మనస్సులో మార్పు వచ్చేస్తుంది. నీ మనస్సులో మార్పు వస్తే బయట జరిగేదంతా ఏంది? బయట జరిగేది ప్రకృతి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ సహజత్వం అనేటువంటిది నీలో ప్రకటమవుతుందో, నీ సహజత్వం ఎప్పుడు వస్తుందో నీ చుట్టూ ఉండేటువంటి వాతావరణం నీకు సహకరించి తీరుతుంది. నీ చుట్టూ ఉండే వాతావరణం సహకరిస్తుంది. అది లోక కళ్యాణం అంటే. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ లోక కళ్యాణం జరుగుతుంది. అది లోక కళ్యాణం బాబు. అంతేగాని ఇంక వేరే ఏమో చేస్తే లోక కళ్యాణం అంటే నిజం చెప్పమంటారా? వేదములో ఇది లేదు. స్వామీజీ అయితే ప్రతిరోజు ఉపన్యాసం వచ్చిందంటే ఈ తంతుల గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. నాకెందుకులే, నేను మాట్లాడితే ఇట్లా ఉంటాయి. నేను ఇంకా ఉండాలి ఇక్కడ కొన్నాళ్ళు. తెలుసుకొని దానికి వాల్యూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దానికి వాల్యూ ఇవ్వనప్పుడు ఎలా ఉంటుందో, మాయాతీత అయింది. పరం జ్యోతి. పరం జ్యోతి. జ్యోతి అంటే ఇవన్నీ మాట్లాడితే మనకి ఎట్లుంటుందంటే జరిగే వాటన్నింటికీ వ్యతిరేకంగా చెప్పాల్సి వస్తుందండి. నేను జ్యోతులు ఎన్ని పెట్టాలి? నీ దగ్గర ఎన్ని జ్యోతులు ఉన్నాయి? జ్యోతి అంటే ప్రకాశము. ప్రకాశం అనేటువంటిది జ్యోతి. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. 13వ అధ్యాయంలో జ్యోతిషామపి తజ్జ్యోతి. జ్యోతి అంటే ప్రకాశము. ప్రకాశమునకు ప్రకాశం. ఇప్పుడు నీలో ప్రకటమవుతుందా లేదా తేజస్? ఈ తేజస్ ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యం. నీలో ప్రకటమగుతున్నటువంటిది జ్యోతి. ఈ జ్యోతి దేని వలన ప్రకటమగుచున్నదో దానిని గుర్తించుట కొరకు ఈ జ్యోతి. ఇది జ్యోతి. దీని కొరకు అది ఉన్నది. సరే, ఇప్పుడు దీనిని గుర్తించే దాని కొరకు
మనం ఒక దీపాన్ని పెడతాం. అది ఎక్కడ? దేవుని దగ్గర. అక్కడ దేవుడని అనుకుంటున్నాం కాబట్టి, పూజ చేస్తున్నాం కాబట్టి అక్కడ దీపం వెలిగిస్తాం. దీపం వెలిగించాలి. దీపాన్ని అందుకు వెలిగిస్తాం అంటే జ్యోతి ప్రకాశం. అంతేగాని కరెంటుతో దీపం పెట్టేసి స్విచ్ చేసేసి మినికి అంటాండేది కాదు. అక్కడ దీపం వెలిగించాలి. ఈ దీపం గురించి తేషామేవ అనుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన. జ్ఞానమనే దీపము చేత భాస్వత, జ్ఞానదీపం అనేటువంటిది అక్కడ పెట్టాల్సి వస్తుంది. జ్ఞానదీపము పెట్టుట. ఈ జ్ఞానదీపాన్ని గురించి నేను చెప్పేసి నిలిపేద్దాం అనుకుంటే కానీ ఎందుకు మనసు అంగీకరించాలి, రేపు చెప్తా. ఎందుకంటే నేను చెప్పలేదని అనుకోండి, మీ గురించి కాదు కానీ నాకు 2 ఉన్నాయండి మనసులో. చెప్పితే నాకు ఇబ్బందులు ఉన్నాయి, చెప్పకపోతే నా మనసు అంగీకరించదు. కాబట్టి ఏం చేయాలంటే నేనేం చేస్తానంటే, నేను ఇబ్బందుల గురించి చూడకుండా నా మనస్సుని నేను చూసుకుంటున్నా. అవన్నీ వస్తుంది నాకు. నేను అందుకే ప్రతిసారి అంటుంటాను చూడండి, ఇది చెప్పాలన్నా వద్దు అనేటువంటిది నాకు వచ్చేస్తుంది అక్కడ. అయినా సరే మళ్ళీ నేను ఏం చేస్తానంటే నా మనస్సుకి శాస్త్రం ప్రకారంగా నేను ఓటేసుకొని నేను దాన్ని చెప్తాను. నేను అలా చెప్తున్నా. నేను అలా ఓటు వేసుకోకుండా ఉండే పరిస్థితి, నా మనస్సు ఫ్రీగా నేను చెప్పాలంటే ఎప్పుడు చెప్పగలుగుతా? సరే, కాదు, దీనికి వాల్యూ వచ్చినప్పుడు వస్తుంది. అది దీనికి వాల్యూ వచ్చినప్పుడు, దేనికైనా వాల్యూ వచ్చినప్పుడు అప్పుడు అది వస్తుంది. అది ఇంకా తడుముకోకుండా వస్తుంది. దాన్ని ఆఫ్ చేయి చెప్తా.